సంతాన సాఫల్యం ముసుగులో అక్రమ సంపాదనకు అలవాటు పడి కోట్ల రూపాయలు దోచుకుని తనకు సహకరించిన వారికి కూడా వాటాలు పంచిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రత పేరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా మారుమోగుతోంది. కేసు దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆమె అరాచకాలకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె అసలు పేరు నమ్రత కాదట, అట్లూరి నీరజ అని తెలుస్తోంది. సృష్టి సంతాన సాఫల్య కేంద్రం మాయాజాలం కేసులో ప్రధాన ముద్దాయి అయిన డాక్టర్ నమ్రత విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1988లో వైద్య విద్య పూర్తి చేసింది. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ కేసులో ఆమెకు సహకరించిన ఇతర డాక్టర్లు కూడా అరెస్టు కావడంతో ఆమె బ్యాచ్ మేట్స్ వివరాలు తెలుసుకుని మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. మెడికల్ కాలేజీలో చదివేటప్పటి పరిస్థితులు, ఆమె సీనియర్లు జూనియర్లను ఆరా తీస్తున్నారు. ఇదే క్రమంలో కాలేజీ రికార్డులు పరిశీలించగా 1988 బ్యాచ్లో డాక్టర్ నమ్రత పేరు కనిపించడం లేదు. దీంతో ఆమె గురించి మరింత లోతుగా ఆరా తీస్తే నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ అని బయటపడింది. డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాతనే డాక్టర్ అట్లూరి నీరజ తన పేరును డాక్టర్ నమ్రతగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వైద్య విద్య కోర్సు పూర్తి చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పనిచేసింది, కెరీర్ ఎలా మొదలుపెట్టిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకంటే సంతాన సాఫల్యం కోసం తన వద్దకు వచ్చిన దంపతులను బలవంతంగా సరోగసీకి ఒప్పించినట్లు పలువురు తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే ఎవరికో పుట్టిన బిడ్డను బ్రోకర్ల ద్వారా తెప్పించి సంతానం కోసం తనను ఆశ్రయించిన వారికి అంటగట్టి లక్షల రూపాయలు పిండుకున్నారని నమ్రత మీద అభియోగాలు విచారణలో నిజమేనని నిర్ధారణ అయ్యాయి. సృష్టి సంతాన సాఫల్య కేంద్రాల్లో బిడ్డలను తీసుకున్న వారందరినీ విచారించే పనిలో పడ్డారు పోలీసులు. దర్యాప్తులో 80 మంది దంపతులను డాక్టర్ నమ్రత మోసగించినట్టు ఆధారాలు లభించినట్టు సమాచారం. పోలీసు కస్టడీలో జరిపిన విచారణలో డాక్టర్ నమ్రత తనపై అభియోగాల ఆధారాలను చూపగా నిజమేనని ఒప్పుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రత తనకు చిన్నప్పటి నుంచి ఉన్న పేరును ఎప్పుడు మార్చుకుంది? వైద్య విద్య పూర్తి చేసిన తర్వాతనే మార్చుకుందా, లేక ఆది నుంచే తప్పుడు మార్గంలో నడవడం అలవాటై కేసులు లేకుండా మేనేజ్ చేసుకుంటూనే పేరు మార్చుకుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. డాక్టర్ నమ్రత పేరు మార్పు వెనుక మతలబేంటి అని పోలీసులు ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. దీంతో డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే అక్రమాలకు పాల్పడి చెడ్డ పేరు తెచ్చుకుని ఉండొచ్చునన్న అనుమానాలు బలపడుతున్నాయి. భవిష్యత్తులో తన గురించి, తాను చేపట్టిన కేసుల గురించి విచారణ జరిపినా బయటపడకూడదనే పేరు మార్చుకుని ఉండొచ్చునన్న అనుమానాలు కలుగుతున్నాయి. నకిలీ పత్రాలే కాదు, నకిలీ పేర్లతో కూడా డాక్టర్ నమ్రత మోసాలకు పాల్పడ్డారేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నమ్రత లేక డాక్టర్ అట్లూరి నీరజ? వైద్య సేవ పేరుతో మోసాల మాయాజాలానికి దిగిన డాక్టర్ నమ్రత అసలు రూపం ఏమిటో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అసలు పేరు మార్చుకుని నకిలీ పత్రాలతో సాక్ష్యాధారాలు దాచిపెట్టినా చట్టం కన్ను నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. సృష్టి మాయాజాలం కేసులో ఇంకా ఎన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూద్దాం.